పాడి నాట్యం చేసి నిర్వచించదము, స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము. గీతం పాడి నాట్యం చేసి నిర్వచించదము. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము. గీతం పాడి నాట్యం చేసి నిర్వచించదము, స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము. గీతం పాడి నాట్యం చేసి నిర్వచించదము. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడవు, శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ప్రేమించేవాడవు నీవే, కరుణించేవాడవు నీవే, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు నీవే యేసయ్యా. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడవు, శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ప్రేమించేవాడవు నీవే, కరుణించేవాడవు నీవే, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు నీవే యేసయ్యా. తరములు మారిన, యుగములు మారిన, మారని వాడవయ్యా. నీకే నేల ఐక్యమైన మరువని వాడవయ్యా. తరములు మారిన, యుగములు మారిన, మారని వాడవయ్యా. నీకే నేల ఐక్యమైన మరువని వాడవయ్యా. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము. గీతం పాడి నాట్యం చేసి నిర్వచించదము, స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము. గీతం పాడి నాట్యం చేసి నిర్వచించదము. నిజమైన దేవుడు నీవే, రుజువైన వాడవు నీవే, మార్గం, సత్యం, జీవం, మోక్షం నీవే యేసయ్యా. బ్రతికించే వాడవు నీవే, బ్రతికించే వాడవు నీవే, సిలువలో ప్రాణం దానం చేసిన దాతవు నీవయ్యా. నిజమైన దేవుడు నీవే, రుజువైన వాడవు నీవే, మార్గం, సత్యం, జీవం, మోక్షం నీవే యేసయ్యా. బ్రతికించే వాడవు నీవే, బ్రతికించే వాడవు నీవే, సిలువలో ప్రాణం దానం చేసిన దాతవు నీవయ్యా. తప్పిన గొర్రెను మందల చేర్చే కాపరి నీవయ్యా. ప్రాణం పోయే దశలో మాకు ఊపిరి నీవయ్యా. తప్పిన గొర్రెను మందల చేర్చే కాపరి నీవయ్యా. ప్రాణం పోయే దశలో మాకు ఊపిరి నీవయ్యా. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము. గీతం పాడి నాట్యం చేసి నిర్వచించదము, స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము. గీతం పాడి నాట్యం చేసి నిర్వచించదము. హల్లెలూయా. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. తల్లి మరచిన దాన్ని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడచిన దాన్ని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన దాన్ని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడచిన దాన్ని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ.
దాచుకున్న ప్రేమ, తనాల చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. హల్లెలూయా. ప్రార్థన చేసుకు. తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ మందిరంలో ఇదిగో నాయన బెర్షెబా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘ విశ్వాసుల కొరకు, ప్రతి కుటుంబం కొరకు ఈ పరలోక వర్తమానాన్ని మీరేమైతే నాకు ఇచ్చారో వర్తమానాన్ని ఆత్మస్థానికి గొప్ప దయచేసి స్తోత్రం. ఈ ఆత్మ అభిషేకం నాకు దయచి రికార్డింగ్ చేస్తున్న మేధావులని మీ ఆత్మతో నింపండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ప్రత్యేకమైన సన్నిధిని మాతో ఉంచండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో బెర్షెబా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘ విశ్వాసులందరికీ, ప్రతి కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నా. ఈ ప్రత్యేకమైన వర్తమానం సిద్ధపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరి పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంతోషంగా ఉన్న వారు అందరూ కూడా చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని సిద్ధపరిచాం. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నా. ప్రియమైన సంఘమా, ప్రియమైన స్నేహితులారా, ఈ వర్తమానాన్ని మీతో పంచుకోకమునుపు ఒక చిన్న పాట పాడి వర్తమానాన్ని ప్రారంభం చేసుకున్నాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగదా, నిరసింపక సాగదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగదా, నిరసింపక సాగదా. నీవెనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నీవెనుదిరుగా నిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీవెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి,
నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా, నెవెనుదిరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా, నెవెనుదిరుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన గురించిన ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు. అదే వర్తమానాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు సహాయం చేయను గాక. వినుసున్న ప్రియమైన వారులారా, స్నేహితులారా, సంఘ విశ్వాసులారా, ప్రార్థనాపూర్వకంగా వినండి. వాక్యానికి లోబడదాం, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగుదాం. దయచేసి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకోక మునుపు పరిశుద్ధ గ్రంథములో చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు. పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు ప్రార్థించే గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అలాగే మరి సమయంలో ప్రియమైన వారులారా, ఈ వర్తమానం వింటున్న ప్రియమైన మీలో కూడా చాలామంది మంచి ప్రార్థనా పరులు ఉన్నారని నేను నమ్మి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. కనుక మరి అబ్రహాము ప్రార్థనా పరుడు, ఇస్సాకు యాకోబులు ప్రార్థనా పరులు, ప్రియమైన వారులారా, దానియేలు ప్రార్థనా పరుడు, ప్రవక్తలందరూ కూడా ప్రార్థనా పరులు, యోనా కూడా ప్రార్థనా పరుడే. మరి అదేవిధంగా ఎస్తేరు ప్రార్థనా పరులారు, నెహమ్యా ప్రార్థనా పరుడు. క్రొత్త నిబంధన గ్రంథములో ఇంకా చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియా ప్రార్థనా పరురాలు. అలాగే అపోస్తలుడైన పేతురు ప్రార్థనా పరుడు. ఈ సమయంలో కొర్నేలి ప్రార్థనా పరుడు. ఇంకా చాలామంది భక్తులు ప్రార్థనా పరులు ఉన్నారు. నేను ఈ దినం ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నా. దయచేసి గమనించండి. దేవుని చేత పిలబడిన ప్రార్థనాపరుడు అనే అంశాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. దయచేసి ప్రార్థనాపూర్వకంగా మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఒక మంచి ప్రార్థనాపరుని మనం చూస్తాం. ఆయన పేరు దయచేసి మీ అందరికీ తెలుసు, కొర్నేలి. కొర్నేలి యూదుడు కాదు, అన్యుడు. ఇటలీ దేశానికి చెందినవాడు. కొర్నేలి యేసు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకున్న ఒక మంచి క్రైస్తవ విశ్వాసి. కొర్నేలి 100కి 100 పాళ్ళు క్రైస్తవ విశ్వాస జీవితంలో జీవించిన వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి జీవితంలో 3 వచనాల్లో 5 మంచి గుణగణాలు రాయబడి ఉన్నాయి. ఆ 5 మంచి గుణగణాలు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ధ్యానం చేసుకుందాం.
మొట్టమొదట ప్రియమైన వారలారా, కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. రెండవది, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినవాడు. మూడవది, కొర్నేలి బహుధర్మము చేసినవాడు. నాలుగవదిగా, కొర్నేలి గొప్ప ప్రార్థనాపరుడు. ఐదవదిగా, కొర్నేలి దేవుని చేత పిలువబడినవాడు. ఈ 5 మంచి గుణలక్షణాలు కొర్నేలిలో ఉన్నవి కనుక ఈయన జీవితం మనందరికీ కూడా మాదిరికరమైంది. అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండటం కొరకు ఈ దినం ఈ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చాడు. ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. మొట్టమొదట దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి ప్రియమైన వారలారా, పట్టణమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుడొకడు కైసరాయలో ఉండేది. అతడు తన ఇంటి వారందరిలో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినవాడు. కొర్నేలి జీవితంలో ఉన్న అద్భుతమైన విషయాలన్నీ కూడా అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి చదవండి. చాలా గొప్ప విషయాలు అక్కడ కొర్నేలి గురించి రాయబడుతుంటాయి. మీరు కూడా అలాంటి ప్రార్థనా పరులుగా, భక్తి పరులుగా ఉండాలని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరూ ఒకసారి చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, స్నేహితులారా, కొర్నేలి జీవితంలో మొట్టమొదటి విషయం, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఈజ్ గాడ్ ఫియరింగ్ మ్యాన్. 2 మాటలే, భయభక్తులు కలిగిన వాడు అని మాత్రమే రాయబడింది. దేవుని యందు ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి, ప్రతి మనుష్యుడు కూడా భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భయం లేకపోయినా, భక్తి లేకపోయినా ఆ విశ్వాసం వ్యర్థమే. చాలామంది క్రైస్తవుల్లో భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఈ 2 కలిగి ఉండటం క్రైస్తవ విశ్వాస జీవితం. భయము అంటే తప్పు చేసినప్పుడు దేవునికి భయపడాలి, దేవుడు చూస్తున్నాడని. భక్తి అంటే దేవుని ప్రతి మాటకు లోబడి జీవిస్తాం భక్తి. ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఇద్దరు పాపము చేసినప్పుడు, పండు తిన్నప్పుడు చెట్లు చాటును దాక్కొని దేవుడు పరలోకం చూసినప్పుడు వారు దాక్కున్నారు అని బైబిల్లో వ్రాయబడింది. ఆదామా నువ్వు ఎక్కడా అని దేవుడు వారిని పిలిచినప్పుడు, నేను భయపడి ఈ చెట్ల మధ్య దాక్కు. మొట్టమొదటి మానవుని యొక్క జీవితంలో భయం ఎప్పుడు వచ్చిందంటే పాపం చేసినప్పుడు. ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, మనం పాపము చేయటానికి భయపడాలి. పాపం చేయకుండా మనల్ని కాపాడేది భక్తి. ఈ సమయంలో కొర్నేలి భయము, భక్తి కలిగి ఉన్న మంచి విశ్వాసం. తప్పు చేయకుండా మనం జీవించాలి, అది భయం. ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉంటే ఎవరు తప్పు చేయరు. మన బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తే అది తెలిసినప్పుడు తల్లిలో తండ్రి కోపడతాడు, భయపడతాడు. అది
మనం కూడా పరలోకపు తండ్రికి ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి జీవించాలి. మానవుల కొరకు కాదు, లోకం కొరకు కాదు. కొర్నేలు కూడా దేవునికి భయపడి జీవించిన వాడు, భయభక్తులు కలిగినవాడు. ప్రియమైన స్నేహితులారా, భక్తి కలిగి ఉండటం కూడా చాలా ప్రాముఖ్యం. భక్తి కలిగి ఉండటం అంటే నీవు దేవుణ్ణి తెలుసుకోవటం, యేసు క్రీస్తు ప్రభువు ఎవరో తెలుసుకోవటం, ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోవటం, ఆయన దగ్గర నీ పాప జీవితాన్ని, పాపాలు ఒప్పుకోవటం, మారు మనసు పొందటం, రక్షించబడటం, తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిసం తీసుకోవటం. తీసుకున్న తర్వాత నీవు ప్రతిదినం కూడా ప్రార్థన చేయటం, ప్రతిదినం కూడా బైబిల్ చదవటం, ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించటం, నీకు వచ్చే ప్రతి ఇబ్బంది కొరకు నువ్వు ప్రార్థన చేయటం, నీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇతరుల కొరకు పంచుకోవటం, యేసు ప్రభువుని గురించి ఇతరులకు చెప్పటం, నీకు వచ్చే ఆదాయంలో 10వ వంతును దేవునికి నమ్మకంగా, ఇది భక్తి. కొర్నేలి ఇలాంటి భక్తి జీవితంలో జీవించాడు, భయపడి జీవించాడు. అలాంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని దేవుడు 30 60 100 భరింపజేసి ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, విశ్వాసులారా, కొర్నేలి దేవుని యందు భక్తులు కలిగినవాడు. రెండవదిగా, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నవాడు. మనం ఒక్కరనే భయభక్తులు కలిగి ఉండటం కాదు, మన ఇంటి వారి సంగతి ఏంటి? నీ ఇంట్లో అందరూ బాప్తిసం తీసుకున్నారా? నీ ఇంట్లో అందరూ మారుమనసు పొందారా? అందరూ అంటే నీ కుటుంబ సభ్యులు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుమారులు, కుమార్తెలు, నీ అల్లుళ్ళు, నీ కోడళ్ళు, అందరూ కూడా మారుమనసు పొందారా? రక్షించబడ్డారా? ఒకసారి సమయంలో పరీక్షించుదాం, ఆలోచిద్దాం. కొర్నేలి ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, క్రైస్తవులుగా మార్చబడ్డారు, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నారు. అది ఎలా జరిగింది అంటే, కొర్నేలి ద్వారా కుటుంబంలో అద్భుతాన్ని దేవుడు చేశాడు. కుటుంబ యజమానుడు రక్షించబడితే భార్య రక్షించబడదు, భర్త రక్షించబడదు, బిడ్డలు రక్షించబడతారు. కుటుంబ యజమానుడు భయభక్తులు కలిగి ఉంటే మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా భయభక్తులు కలిగి ఉంటారు. అది ఆ కుటుంబానికి దేవునికరం, దేవునికి మహిమ. కొర్నేలి తన కుటుంబ సభ్యులందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన స్నేహితులారా, మీ కుటుంబం అంతా రక్షించబడిందా? మీ కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉందా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆ విధంగా మీ కుటుంబంలో అందరూ రక్షించబడిపోతే ఆ బాధ్యత కుటుంబ యజమానుడి. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు ఈ వర్తమానం మీరు వినే సమయంలో మధ్యాకాశంలోకి వస్తే మీ కుటుంబంలో నుంచి ఎంతమంది ఎత్తబడతారు, ఎంతమంది విడవబడతారు? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన వారు, అమెరికా దేశంలో గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఒక దినం అమెరికా దేశంలో ప్రాముఖ్యమైన ఒక సినీ నటి మ్యారిలిన్ మన్రో అనే సినీ నటికి చాలా అందమైంది, పేరు ప్రఖ్యాతి కలిగింది. ఆ సినీ నటి దగ్గరికి ఒకరోజు వెళ్ళాడంట. వెళ్ళి సువార్త చెప్పి, అమ్మా, నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఆయన రక్తంలో నీ పాపాలు కడిగి నువ్వు శుద్ధీకరించుకో, నువ్వు బాప్తిసం తీసుకో అని చెప్పాడు. ఆ సినీ నటి, అయ్యా అప్పుడే ఎందుకు, ఇంకా సమయం ఉంది కదా, నేను ఇప్పుడే
పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, ఇంకా గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళాలి, ప్రపంచం అంతా కూడా నేను తెలియాలి, నా నట జీవితం తెలియాలి, ఇంకా కొంత సమయం ఉంది కదా అప్పుడే ఏంటి అని చెప్పాలి. ప్రియమైన దేవుని సంఘం, ఆయన సువార్త చెప్పి తిరిగి వచ్చిన నెల రోజులకి ఆ సినీ నటి ఆత్మహత్య చేసుకుని మరణించి ఎక్కడుంది ఆ సినీ నటి? మరణించి పరలోకం వెళ్ళేది, దేవుని దగ్గరికి వెళ్ళేది. తన పేరు ప్రఖ్యాతులు డబ్బు అన్నీ కూడా తనతోనే పోయి ఆవిడ రక్షణ లేని సినీ నటిగా నరకానికి వెళ్ళింది. ఈ సమయంలో కుటుంబం అంతా కూడా రక్షించబడాలని దేవుని చిత్తం, కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ వర్తమానం వింటున్న ప్రియమైన తల్లిదండ్రుల రాబడి భార్య భర్తలారా, మీ కుటుంబాన్ని గురించి, మీ బిడ్డల గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి. కొర్నేలి తన కుటుంబం అంతటితోటి భయభక్తులు కలిగి జీవించి ప్రతి ఆదివారం మీరు మీ కుటుంబంతో దేవుని మందిరానికి వెళ్తున్నారా? దేవుని యొక్క వాక్యం వింటున్నారా? కుటుంబం అంతా కూడా కుటుంబ ప్రార్థనలో పాలు పొంగులు పొందుతున్నారా? కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరితరలో ప్రార్థన చేస్తున్నారా? ఒకసారి ఆలోచించు. కొర్నేలి తన కుటుంబాన్ని భయభక్తులు కలిగిన కుటుంబంగా సిద్ధపరిచాడు, తీర్చాడు. అందుకని ఆ సత్యాన్ని బైబిల్లో రాబడి. మూడవదిగా, కొర్నేలి బహుధర్మము చేయవాడు. కొర్నేలి బహుధర్మం చేసేవాడు. ఈ లోకంలో ధర్మం ఉంది, అధర్మం ఉంది. మనకి పరిశుద్ధ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు కూడా ధర్మశాస్త్రము అని వ్రాయబడి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం. దేవుని యొక్క ధర్మం ఏమిటో మానవులకు తెలియపరిచిన పుస్తకాలు అవి. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో కొన్ని ధర్మ సంబంధమైన విషయాలు దేవుడు వ్రాయించాడు. మొట్టమొదట ఆయన నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే వాక్యాన్ని, ఆజ్ఞను వ్రాయించాడు. ఇది నువ్వు 3 పూట్ల భోజనం చేస్తున్నావు దేవుని మహాకృపను బట్టి. నీతో పాటు 3 పూట్లు కాదు, 1 పూట కూడా భోజనం చేయలేని ప్రజలు ఎంతమంది ఉన్నారు సంగతికి తెలుసా? వారి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? వారికి ఏమైనా సహాయం చేసావా? లేదా కనీసం వారి కొరకు ప్రార్థన చేసావా? చేయకపోతే ఈ సమయంలో వారి గురించి ఆలోచించు. నీ కలిగిన దానిలో కొంత వారికి సహాయం చేయి. అది ధర్మం చేయటం. నీ కుడి చేతితో చేసే ధర్మం నీ ఎడమ చేతికి తెలియకూడదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకో. చాలామంది దినాల్లో పబ్లిసిటీ, పేరు ప్రఖ్యాతుల కొరకు దాన ధర్మాలు చేస్తున్నారు. అవసరం. నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉండాలి. యేసు ప్రభువారు ఒక దినం పరలోకములో తీర్పు అయిపోయిన తర్వాత ఒక గ్రంథం తెరబడింది. ఆ గ్రంథములో ప్రతి ఒక్కరి పేరు రాయబడి, నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడు, నువ్వు చిన్న సహాయం నిస్సహాయులకు చేసినట్లయితే ఆ విషయం బైబిల్లో రాబడి. యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తెచ్చేటప్పుడు కుడివైపున ఉన్నవారిని చూచి, నీవు ఆకలిగొని ఉన్నాను, నాకు ఆహారం పెట్టావు. నేను దాహంగొని ఉన్నాను, నాకు దాహం ఇచ్చావు. నేను వస్త్రహీనుడిన ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చావు. నేను చెరసాలలో ఉన్నాను, నన్ను దర్శించావు అని యేసు ప్రభువు చెప్తాడు. వాళ్ళందరూ అంటారంట, అయ్యా మేమెప్పుడు భోజనం పెట్టాం, నీవెప్పుడు వచ్చావు, నీకెప్పుడు మేము దాహం తెచ్చావు అన్నప్పుడు యేసు ప్రభువు ఏమంటారు తెలుసా? అల్పులైన ఈ నా సహోదరులకి
మీరు ఒక దినం చేశారు కనుక నాకు చేసినట్లే. అది ధర్మం. కొర్నేలి తన జీవితంలో ధర్మం చేయటం నేర్చుకున్నాడు. ధర్మం చేయాలంటే నువ్వు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వచనం చదవాలి. కొర్నేలి మంచి ఉద్యోగస్తుడు, మంచి జీతం, మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు, 100 మంది సైనికులకు అధికారి. తన జీతాన్ని తన కుటుంబ అవస్థలకు వాడుకోగా ఇంకా మిగిలిన దాన్ని ధర్మం చేసేవాడు. ఈ దినాల్లో ఎవరు ధర్మం చేస్తున్నారు? చీట్లు కట్టుకుంటున్నారు వారి బిడ్డల కొరకు, మంచిదే. బ్యాంకులో వేసుకుంటున్నారు, మంచిదే. మనం ఏమైనా నీ కుటుంబంలో ధర్మం చేస్తున్నావా? నీ ఆదాయంలో ధర్మం చేస్తున్నావా? ఇంకా కొంతమంది క్రైస్తవ విశ్వాసులు కూడా వడ్డీలకి ఇస్తున్నారు. దయచేసి ఆ పని చేయొద్దు క్రైస్తవులారా. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు అంటాడు. ఈ పొర్లినప్పుడు అది నువ్వు ధర్మం చేయి. ఈ దినం కరోనా దినాల్లో నీ చుట్టూ కూడా నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. ఆకలి కోరటం అలమటిస్తున్న ప్రజలు ఉన్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కొన్ని వందల వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్న వారు ఉన్నారు. ఆర్తనాదాలు ఎవరికి తెలుసు? వారి పరిస్థితి ఎవరికి తెలుసు? మనం 1 కిలోమీటర్ కూడా నడవటానికి భయపడి ఆటోలు ఎక్కుతున్నాం, స్కూటర్లు ఎక్కుతున్నాం, కార్లు ఎక్కుతున్నాం. ఈ నిరుపేద ప్రజలు ఈ కరోనా దినాలలో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఖాళీ నడకన గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలతో, బరువులతో ప్రయాణమై వెళ్తున్నారే. వారిని గురించి ఆలోచిస్తున్నావా? వారికి ఒక పూట ఆహారం పెట్టగలుగుతున్నావా? దయచేసి గమనించండి. కొర్నేలి ఆ దినాల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి బహు ధర్మము చేసినవాడు. కొర్నేలి బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, స్నేహితులారా, మరొక విషయం, 4వ విషయం కొర్నేలి గురించి. కొర్నేలి ప్రార్థనాపరుడు. కొర్నేలి బాధ్యత కలిగిన ఉద్యోగస్తుడు. ప్రతి ఉద్యోగంలో కూడా 8 గంటలు లేకపోతే 12 గంటలు పనిచేయాలి. ఉద్యోగస్తులు చాలా బిజీగా ఉంటారు. అలాంటి ఉద్యోగస్తుడు ప్రార్థన నేర్చుకున్నాడు. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన తన కుటుంబ సభ్యులకు నేర్పించాడు. ఎంత బిజీ పనులున్నా, ఒత్తిడి పనులున్నా సరే ప్రార్థన మాత్రం మానలేదు. ప్రార్థనాపరుడు కొర్నేలి 3 దినాలు ఆయన ఈ అధ్యాయంలో ఉపవాసం ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో రాబడదు. నీవు బహుప్రియుడవు అని దేవుని యొక్క దూత తనకు వచ్చి సెలవిచ్చింది. క్రైస్తవ విశ్వాసులారా, మీరు ప్రార్థన చేస్తున్నారా? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు? కొర్నేలికి ప్రార్థన చేయవలసిన అవసరం ఏం లేదు. అన్నీ ఉన్నాయి. మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, మంచి బిడ్డలు, మంచి భార్య, మంచి పదవి, మంచి గౌరవం. అన్నీ ఉన్నప్పుడు ఎవరో ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మనం కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, అవమానాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. ఇవేవి కూడా కొర్నేలికి లేవు. ఈజ్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అలాంటి కొర్నేలి దేవునితో సహవాసం చేయటానికి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ప్రతిదినం ఏం ప్రార్థన? అది కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. దేవా, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. నువ్వు ఇచ్చిన పాప క్షమాపణ కొరకు నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన మారు మనసు కొరకు నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన రక్షణ కొరకు నీకు స్తోత్రం.
నీవిచ్చిన నిత్య జీవితం కొరకు మీకు స్తోత్రం. నీవిచ్చిన పరలోక రాజ్య పౌరసత్వం కొరకు మీకు స్తోత్రం. నీవిచ్చిన నూతన జన్మ అనుభవాన్ని బట్టి స్తోత్రం అని కొన్నేది తనకి ఇవ్వబడిన రక్షణ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి ప్రార్థన చేసి ప్రకటన గ్రంథంలో ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా గోత్రముల వారు అందరూ కూడా కలిసి ఒకే ఒక్క మాటతో దేవుని స్తుతించిన బైబిల్లో రాదు. మా రక్షణకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. We thank God for my great salvation. మా రక్షణకై వారందరూ కూడా ఆయా గోత్రముల వారు, హిందూ కుటుంబం నుంచి రక్షించబడిన వారు, ముస్లిం కుటుంబాల నుంచి రక్షించబడిన వారు, వారందరూ కూడా మా రక్షణకై కృతజ్ఞత. ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, నువ్వు ప్రార్థించేది నీ అవస్థ నిమిత్తమే కాదు. నీ దేవుడు నిన్నే ఎన్ని అవస్థతో తీరుస్తున్నాడు. మనకు ఆరోగ్యం ఇస్తున్నాడే ఉచితంగా, ఆయుష్ని ఇస్తున్నాడే ఉచితంగా, భార్యని ఇచ్చేయడే ఉచితంగా, భర్తలు ఇచ్చేయడం ఉచితంగా, బిడ్డలను ఇచ్చేయడం ఉచితంగా, మంచి స్థలాన్ని ఇచ్చేడే, గృహాన్ని ఇచ్చేడే, వాహనాలు ఇచ్చేడే, ఉద్యోగాన్ని ఇచ్చేడే, వెనకట్టలేని ఆశీర్వాదాన్ని ఇచ్చేడే. ఏం చెల్లిస్తున్నాం మనకి? ఏం చెల్లిస్తున్నాము దేవునికి? ఏం చెల్లిస్తున్నాం మన దేవునికి? ప్రియమైన సంగమా, కొన్నేది తనకు దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. అది దేవునికి ఇష్టమే. ఒకవేళ అలాంటి ప్రార్థన నువ్వు చేయనట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులు, ఆ ప్రార్థన నేర్చుకుందాం, చేద్దాం. దావీదు భక్తుడు తన కీర్తన గ్రంథం అంతట్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రార్థనే చేశాడు. అది నువ్వు చదివితే నువ్వు ఎలాంటి కృతజ్ఞతాస్తుతి ప్రార్థన చేయాలో మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నేర్చుకుని ప్రార్థించి కొర్నేలి ప్రార్థనాపరుడు, కొర్నేలి ప్రార్థనాపరుడు. ఆయన ఉపవాసంతో ప్రార్థన చేశాడు. మనకు అలాంటి ప్రార్థనాపరులుగా ఈ వర్తమానం ఇచ్చిన ప్రియమైన వాళ్ళారా మీరు కూడా ఉండాలని నేను ప్రభు పెట్టమని చేస్తున్నాను. మొట్టమొదటిగా కొర్నేలి జీవితంలో మొట్టమొదటి విషయం దేవుని యందు భక్తులు కలిగిన వాడు. రెండవదిగా తన కుటుంబం అంతటితో ఒకటి భక్తులు కలిగిన వాడు. మూడవదిగా బహుధర్మములు చేసినవాడు. నాలుగవదిగా గొప్ప ప్రార్థనాపరుడు. చివరిగా ఐదవదిగా దేవుని చేత పిలువబడినవాడు. ఈజ్ కాలింగ్ బై ది గాడ్. కొర్నేలి దేవుని చేత పిలువబడ్డాడు. కొర్నేలి ప్రార్థన చేసే 3వ వచనం అపోస్తలుల కార్యగ్రంథంలో పగలు 3 గంటల వేళ అని బైబిల్లో రాడు. పగలు 3 గంటల వేళ. కొర్నేలి ఉద్యోగస్తుడు పగలు 3 గంటల వేళ ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. పగలు 3 గంటల వేళ అందరూ కూడా భోజనం చేసి హాయిగా నిద్రించే వేళ. కొర్నేలి నిద్రపోవట్లేదు. కొర్నేలికి ఏసీ గదులు ఉండొచ్చు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ప్రార్థన చేస్తాడు. నీవు ప్రార్థన సమయం ఏది? వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైం? ప్రియమైన స్నేహితులారా, నీ ప్రార్థన సమయం ఏది? నీ జీవితంలో ప్రార్థనా సమయాన్ని నీవు ఏర్పాటు చేసుకున్నావా? ప్రార్థనా సమయానికి ప్రార్థన చేస్తున్నావా? ప్రతిదినం కూడా నీ పరలోకపు తండ్రి ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమయంలో నీ ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని నీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో పగలు 3 గంటలకు ప్రార్థనా సమయం, తెల్లవారుజాము 3 గంటలకు కూడా ప్రార్థనా సమయం. నేను నా జీవితంలో 3 సార్లు ప్రార్థన చేయటం నేర్చుకున్నాను. తెల్లవారుజాము 2 గంటలకు ప్రార్థనకు లేస్తాను. ఉదయం స్నానం చేసిన తర్వాత ప్రార్థన చేయకుండా నేను బ్రేక్ఫాస్ట్ చేయను. సాయంత్రం కూడా 3 గంటలకి నేను ప్రార్థనా సమయంలో ప్రార్థనలో ఉంటాను.
ఈ 3 సార్లు చేసే ప్రార్థన బట్టి నన్ను దేవుడు 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఆశీర్వదిస్తున్నాడు. కొర్నేలి కూడా అలాంటి గొప్ప ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు. ఈ వర్తమానం వింటున్న ప్రియమైన వారులారా, స్నేహితులారా, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి రా. ఇతరులకు చెప్పుకోవద్దు. ప్రార్థన ద్వారా నీ అవస్థని కూడా దేవునికి తెలియజేయి. బెర్షెబా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘముల విశ్వాసులారా, దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేశాడు. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్టకూడదు, కూర్చుకోడు, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా అని యేసు ప్రభువు సెలవించాడు. నీ ఇంట్లో ఏమీ లేకపోయినా సరే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ సమస్యల్లో ఉంటే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అన్నీ ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు. దేవుడు నేను చూస్తున్నాడు, నీ ప్రార్థన. చివరి అంశం, కొర్నేలి పిలువబడినవాడు. పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆమెను అనలేదు. పరలోకము నుంచి దేవుడు తన దూతల్ని కొర్నేలి దగ్గరికి పంపించాడు. దేవదూతలు వచ్చి కొర్నేలి కొర్నేలి అని పిలిచాడు. ప్రార్థనా పొరలైన వారి పేర్లన్నీ కూడా పరలోకంలో దేవునికి తెలుసు. అందుకని కొర్నేలి పేరు పెట్టి దేవదూతలు పిలుస్తున్నారు. కొర్నేలి కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేర్చబడి, కనుక నీవు ఇంట్లోకి మనుషులను పంపి దైవజనుడైన పేతుర్ని నీ ఇంటికి పిలిపించు. తర్వాత గొప్ప కార్యాలు కొర్నేలి ప్రార్థనలో ఆ కుటుంబంలో జరిగినట్టు దేవుని యొక్క వాక్యంలో రాబడింది. మరొకసారి మిగిలిన విషయాలు మీతో పంచుకుంటాను. ఈ దినం మనమన్న ఈ వర్తమానాన్ని మీ అనుదిన జీవితంలో మాదిరికరమైన కొర్నేలి జీవితాన్ని మనం మాదిరిగా తీసుకుని నీవు గొప్ప ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా, నీ కుటుంబం ప్రార్థన చేసే కుటుంబంగా ముందుకు సాగాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. ఒకవేళ ప్రార్థన చేసే అలవాటు లేకపోతే నేర్చుకోండి. ఉపవాసం చేసే అలవాటు లేకపోతే ఉపవాసం చేయడం నేర్చుకోండి. విజ్ఞాపన చేసే అలవాటు లేకపోతే విజ్ఞాపన చేయండి. కొర్నేలి ప్రార్థన పరుడు. ఈ అధ్యాయం అంతా కూడా చదవండి. కొర్నేలి జీవితంలో ఎంత గొప్ప ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తో రాయబడింది. అలాంటి కృప మనం కూడా కలిగి ఉండడానికి సహాయం చేయమని దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరలోకపు తండ్రికి స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ సేవకుడు కొర్నేలి యొక్క జీవితాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన ఈ కృప కొరకు మీకు స్తోత్రం. ఈ వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా నిజమైన క్రైస్తవ విశ్వాసులుగానే కాకుండా నిజమైన ప్రార్థనా పరులుగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. తండ్రి, మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. మేము ప్రార్థనకి మా సమయాన్ని దొంగిలించకుండా మీ సమయంలో గడిపే కృప దయచేయండి. ప్రార్థన ద్వారా మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా సంఘంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు, నూతన కార్యాలు జరిగించండి. మీరు ఈ సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు మరణించి తిరిగి లేచి త్వరగా రానైనా యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వర్తమానం రికార్డ్ చేసిన సహోదరుడు రవీంద్ర కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలిపిస్తూ ప్రార్థన చేయండి. ఈ విషయంలో సహాయం చేసిన వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యు.